ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో అవుతున్నాయి 'మల్లెపుల్ల పల్లకి' సాంగ్ అయితే 3D వీడియో చేసిన నెక్స్ట్ లెవెల్‌లో ట్రెండింగ్‌లో అయింది ఆ ఎడిటింగ్ అనేది. చాలామంది అడిగారది. ఎలా చేసుకోవాలి ఎడిటింగ్ అనేది. మీరు నార్మల్ ఫోటో అయినా పెట్టి చేసుకోవచ్చు. లేకపోతే అయ్యప్ప స్వామి మాలతో ఫోటో అయినా ట్రై చేసుకోవచ్చు. కానీ ఎడిటింగ్ అయితే చాలా బాగుంటది. మనం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చాలా స్టెప్ బై స్టెప్ చెప్తాను. అండ్ చాలా ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ తెలుసు కదా మీకు. ఇప్పుడు రీసెంట్‌గా రవితేజ సార్ మూవీ కూడా రిలీజ్ అయింది. నెక్స్ట్ లెవెల్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అండ్ ట్రై చేద్దాం. ఎడిటింగ్ అయితే చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. ట్రై చేయండి. 'మల్లెపూల పల్లకి' సాంగ్ అయితే ఉంటదది. ఓకే. అండ్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపించాను. ఫస్ట్ అయితే నేను కొన్ని విషయాలు చెప్తాను. దాని తర్వాత మీరు వీలుంటే ప్రాజెక్ట్ ఫైల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే తర్వాత మనం స్టెప్ బై స్టెప్ చెప్పమంటే కూడా చెప్తాను. దీంట్లో బేసిక్‌గా చెప్తాను నేను మీకు. బేసిక్‌గా ఒక ఐడియా చెప్తే మీకు మిగతా అది అయితే ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. మీ మైండ్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఒక ప్రాంప్ట్ ఇస్తే నాకు ఒక ఫోటో జనరేట్ చేసి ఇచ్చింది. ఓకేనా. ఈ ఫోటో మనకు చాలా ఇంపార్టెంట్. ఒక ఫోటో అయితే ఎలాగైనా ఇప్పుడు మీరు అయ్యప్ప స్వామి మాలతోటైనా ఫోటో జనరేట్ చేసుకోండి. లేకపోతే నార్మల్గా అయినా ట్రై చేసుకోవచ్చు. కానీ అయ్యప్ప మాలతోటి ఇంకా బెటర్ ఫీల్ ఉంటుంది కాబట్టి వీలుంటే అయ్యప్ప మాల అయితే ట్రై చేయండి. ఓకే. తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇందులో ఇప్పుడు మీరు నచ్చినట్టు ఒకటే ఫోటో తీసుకెళ్ళి మీరు తెలుగులో టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా న్యూ పేజ్ తీసుకుందాం మనం మన ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోని మీరు ఇది డౌన్లోడ్ చేయలేదు కదా, డౌన్లోడ్ చేద్దాం. ఇప్పుడు నేను ఆ ఫోటోని ఇక్కడ రీఅప్లోడ్ చేస్తున్నా. రీఅప్లోడ్ చేసి ఇక్కడ నేను తెలుగులో టైప్ చేస్తాను. తెలుగులో నేను సంథింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేనేం చెప్పానంటే ఇక్కడ ఉన్న అబ్బాయి ఫోటోని అయ్యప్ప స్వామి పల్లకిని మోస్తున్నట్టు భుజం పైన ఫోటో తయారు చేయమని చెప్పాను. ఎగ్జాంపుల్గా నేను తెలుగులోనే పెడతాను ఎక్కువ. ఓకే. మీకు ఐడియా ఇస్తున్నాను. అంటే ఓకే కొన్ని సిచ్యువేషన్లో మనకు కొన్ని వర్డ్స్ అనేది ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి అది ఇంగ్లీష్లో చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం తెలుగులో అర్థమైపోతుంది కాబట్టి చాట్‌జీపీటీని పెద్ద క్రియేటరే యూజ్ చేస్తారు కాబట్టి మీరు లాంగ్వేజ్ సిగ్గుపడి అలాంటివి ఏం లేదు. మీరు తెలుగులోనే టైప్ చేయండి. తెలుగులోనే చెప్పండి. వాయిస్ ఓవర్ చెప్పినా కూడా చాలా బెటర్ అదే ఉంటుంది. చూద్దాం ఈ ఫోటో వచ్చిందా. ఓకే బాగుంది ఫోటో. కానీ మనకు ఇదేంటంటే కొంచెం నైట్ సీన్ అయితే ఉండాలి. నైట్ సీన్ ఉంటే బాగుంటుంది కాబట్టి. అండ్ సంథింగ్ బ్యాక్ సైడ్లో కూడా మనకు కొంచెం పబ్లిక్ టైప్లో యాడ్ చేసుకోవాలి. మీరు పబ్లిక్ చుట్టూ జనాలు ఉన్నట్టు సంథింగ్ మీరు మీ యొక్క ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే. తర్వాత మనం కొన్ని ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేయడానికి మీకు ఫోటో రూమ్ యాప్ అయితే యూజ్ చేస్తాను. వీలుంటే అది ట్రై చేయండి. తర్వాత నేను మీకు ప్రాజెక్ట్ చెప్పిన తర్వాత మీరు ఓన్గా చెప్పడం కూడా చాలా ఈజీ. ఇది సినిమాటిక్ లిరికల్ అనేది. కెమెరా ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఇక్కడ చూడండి ఇలాగైతే ఉంది. మనకు చాలా సూపర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మెయిన్ చెప్పడం మర్చిపోయాను. ఫాంట్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. చాలా ఇంపార్టెంట్ కాబట్టి డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ అయితే ఇస్తాను కాబట్టి ఆ ఫాంట్స్ అయితే డెఫినెట్లీ మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేస్తేనే మీకు ఒక మంచి లుక్ అయితే ఉంటుంది ఎడిటింగ్లో. కాబట్టి మర్చిపోకుండా ఆ ఫాంట్ అయితే యూజ్ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ మీరు సొంతంగా ఓన్గా క్రియేట్ చేసుకోవాలంటే కూడా దీని బేసిక్ ప్లాట్ అనేది తెలుసుకుంటే మీరు మిగతాది కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ చరణ్ ఫోటో ఉంది కాబట్టి ఈ ఫోటో ప్లేస్లో మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న సంథింగ్ ఏదైనా ఫోటో ఉంటే ఆ ఫోటోని ఇక్కడ మీరు ఈజీగా అయితే రీప్లేస్ అయితే ఇక్కడ నుంచి ప్లేస్ అకౌంట్ సెలెక్ట్ చేసి ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి ఇలా. అండ్ సిచ్యువేషన్ని బట్టి మాత్రమే ఫొటోస్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను ఫొటోస్ అన్నీ ఒకటే పెట్టాను కానీ మీరు మాత్రం కొంచెం సిచ్యువేషన్ని బట్టి ఫొటోస్ మాత్రం పెట్టండి అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాజెక్ట్ ఫైల్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. వీలుంటే ఫుల్ ట్యూటోరియల్ కావాలంటే కామెంట్ చేయండి. రికార్డింగ్ చేసిన ఇది 31 minutes వచ్చింది. అది వీలుంటే చెప్పండి. అన్లిస్ట్లో పెట్టైనా సెండ్ చేస్తాను మీకు. అంటే ఫుల్ ట్యూటోరియల్ కావాలంటే అంతే. దాని తర్వాత సేవ్ చేస్తాను.